హలో నమస్తే వెల్కమ్ టు యంగ్ షెఫ్. ఈ రోజు మన యంగ్ షెఫ్ లో ఒక అమేజింగ్ రెసిపీని మనందరికీ పరిచయం చేయడానికి ఒక అందమైన అమ్మాయి వచ్చేస్తుంది. సో లెట్స్ వెల్కమ్ అక్షయ. హాయ్ అక్షయ. హాయ్ స్వీటీ. బా ఏం స్టైలిష్ గా ఉన్నావు. మోడల్ నువ్వు? అవును, ఆ వాక్ లో అర్థమైపోయింది అబ్బా. సో ఎప్పటి నుంచి ఉన్నావు మోడల్ ఇండస్ట్రీలో? లాస్ట్ ఇయర్ నుంచి. లాస్ట్ ఇయరా? అంటే 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్. అవును. సో 1 year నుంచి మోడలింగ్ చేస్తున్నావు కదా. అంటే మోస్ట్లీ ఎలాంటి లుక్స్ కి చేస్తారు మీరు? ఎక్కువ ట్రెడిషనల్ లుక్సే చేస్తాను. నేను ట్రెడిషనల్ ఎట్లుంటావా అని డౌట్ వస్తుంది, కానీ వెస్టర్న్ లో మాత్రం అద్దరిపోయావు. ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం గట్టిగా ఉండుంటుందే. మీ అంత కాదులేండి. సరే ఇంకా ఆపు. సో మోడలింగ్ అనగానే ఇంట్లో ఒప్పుకున్నారా ఫస్ట్? మా మమ్మీ మా డాడీ ఎంకరేజ్మెంట్ వల్లనే మోడలింగ్కి వెళ్ళాను. అలా చెప్పమన్నారా ఏంటి అంత ఫాస్ట్ చెప్పావు? లేదు, నిజంగానేనా? నిజంగా. అంటే నీకు అసలు థాట్ ఎలా వచ్చింది మోడలింగ్ వైపు వెళ్ళాలని? నాకెందుకు వచ్చిందని కాదు, మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. అంటే నేను యాంకరింగ్ సైడ్ ఉన్నా కదా, మోడలింగ్ వైపు వద్దని. మోడలింగ్ కూడా ట్రై చేయను. అవునా? నువ్వు యాంకరింగ్ ట్రై చేస్తావా? ఓకే. సో ఫ్యూచర్లో ఏమైనా యాక్ట్రెస్ అవుదామని ఉందా, లేకపోతే ఓన్లీ మోడలేనా? లేదు, యాక్టరెస్ అవుదాం. ఎప్పుడైనా ఆడిషన్స్కి కానీ దేనికైనా వెళ్ళావా? షూట్స్కి వెళ్ళాను. ఏమేమి షూట్స్కి వెళ్ళావు? ప్రమోషన్స్కి వెళ్తాను, షార్ట్ ఫిలిమ్స్కి వెళ్తాను. సరే, నీకు తర్వాత ఈ సెట్లో నీకు ఒక ఆడిషన్ తీసుకుంటా. ఓకే, డన్. యాజ్ యంగ్ షెఫ్కి వచ్చావు కాబట్టి నీకు కుకింగ్ వచ్చా? వచ్చు. ఏ రెసిపీ చేయబోతున్నావు? పన్నీర్ ఫజీటా రైస్. సో ఆ ఫజీటా ఎవరో తెలుసుకోవాలంటే ఫస్ట్ మనం రెసిపీలోకి వెళ్ళిపోవాలి. మరి లేట్ చేయకుండా పన్నీర్ ఫజీటా రైస్కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. పన్నీర్ ఫజీటా రైస్కి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బాస్మతి రైస్, కలర్డ్ క్యాప్సికమ్ ముక్కలు, పన్నీర్, మిరియాల పొడి, చిల్లీ ఫ్లేక్స్, కారం, నిమ్మరసం, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో గార్లిక్ సాస్, ఉప్పు, నూనె, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర పొడి. పన్నీర్ ఫజీటా రైస్కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో రెడీ? ఏం చేయాలి? ఫస్ట్ పన్నీర్ కట్ చేసుకోవాలి. ఫస్ట్ పన్నీర్ను చిన్న చిన్న క్యూబ్స్లా కట్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఎస్. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. చిల్లీ ఫ్లేక్స్, ఇది పెప్పర్, చిల్లీ పౌడర్, కలుపురా, పన్నీర్కి ఏం దెబ్బ తగదు. ఓకే, సో అది పక్కన పెట్టే మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం. ఓకే. ప్యాన్ పెట్టుకోవాలి. 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో ఆనియన్స్ వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ క్యాప్సికమ్ వేసుకోవాలి. కలర్డ్ క్యాప్సికమ్. అసలు ఇది ఏ స్టైల్ రెసిపీ? ఈ ఫజీటా ఎవరు నాకు చెప్పలేదు నువ్వు. ఇది అబ్రాడ్లో చాలా మంది యూజ్ చేస్తారు. అబ్రాడ్ అంటే కాంటినెంటల్ స్టైల్. పన్నీర్ వేసుకోవాలి. ఓకే. నెక్స్ట్ ఇందులో టమాటో గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. పేస్ట్ అది సాసా? సాస్. నేను ఇస్తాను. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. రైస్కి ఆ ఫ్లేవర్ వచ్చేటట్టు మిక్స్ చేసుకోవాలి. టూ మినిట్స్ దీనికి మూత పెట్టిద్దాం. సో మన రెసిపీ రెడీ అవ్వడానికి ఇంకో 2 minutes టైం పడుతుంది. అప్పటి వరకు వెయిట్ చేసేద్దాం. సో 2 minutes అయిపోయింది కదా, ఇది కుక్ అయిందో చూసేద్దామా? చూసేద్దాం. యా, పర్ఫెక్ట్ ఉంది. సో స్టవ్ ఆఫ్ చేసేద్దాం. టేబుల్ స్పూన్ నిమ్మరసం వేయాలి.
ఒకసారి దీన్ని మిక్స్ చేసుకోవాలి. ఎస్, సో మన రెసిపీ రెడీ అయిపోయింది. మరి లేట్ చేయకుండా నేను సర్వింగ్ బౌల్ తెచ్చేస్తాను. ఓకే, కలర్ఫుల్గా యమ్మీగా కనిపిస్తుంది. మరి లేట్ చేయకుండా పన్నీర్ ఫజీతా రైస్కి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి. పన్నీర్ ఫజీతా రైస్కి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బాస్మతి రైస్, కలర్డ్ క్యాప్సికమ్ ముక్కలు, పన్నీర్, మిరియాల పొడి, చిల్లీ ఫ్లేక్స్, కారం, నిమ్మరసం, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో గార్లిక్ సాస్, ఉప్పు, నూనె, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర పొడి. పన్నీర్ ఫజీతా రైస్ తయారు చేసుకునే విధానం: ముందుగా పన్నీర్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో పన్నీర్ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, చిల్లీ ఫ్లేక్స్, మిరియాల పొడి, కారం, జీలకర్ర పొడి వేసి కలుపుకుని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి నూనె పోసుకోవాలి. అది వేడెక్కిన తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు, కలర్డ్ క్యాప్సికమ్ ముక్కలు, ముందుగా మనం మ్యారినేట్ చేసి పక్కకు పెట్టుకున్న పన్నీర్ మిశ్రమం, టొమాటో గార్లిక్ సాస్ వేసి కలుపుకొని ఉడికించిన బాస్మతి రైస్, కొద్దిగా ఉప్పు, మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు అందులో కొద్దిగా నిమ్మరసం వేసి సర్వింగ్ బౌల్లోకి తీసి సర్వ్ చేసుకుంటే యమ్మీ పన్నీర్ ఫజీతా రైస్ రెడీ. పన్నీర్ ఫజీతా రైస్కి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూస్తారు కదా. ఇట్స్ టేస్టింగ్ టైం. టేస్ట్ చేసేద్దామా? చేసేయండి. కొంచెం ట్యాంగీగా స్పైసీగా అనిపిస్తుంది. సూపర్ ఉంది టేస్ట్. ఎలా ఉంది? చాలా బాగుంది. సో మోడల్స్ కూడా ఇంత అమేజింగ్గా కుక్ చేస్తారని నేను అక్షయాన్ని చూసాక తెలుసుకున్నాను. థ్యాంక్ యూ. అద్దరు కొట్టేసావు. కానీ స్పైసీగా అండ్ నువ్వు గార్లిక్ సాస్ అది వేసావు కదా, సో ఆ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. పన్నీర్ మ్యారినేట్ చేసినందుకు ఆ స్పైస్ అయితే పన్నీర్తో సూపర్గా వస్తుంది. మరి లేట్ ఎందుకు, ఈ స్పెషల్ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎంజాయ్ చేసేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఒక అమేజింగ్ రెసిపీ నేర్పించినందుకు. థ్యాంక్ యూ. సో వెళ్ళే ముందు నువ్వు ఫ్యూచర్లో యాక్ట్రెస్ అవుదాం అనుకుంటున్నావు కాబట్టి ఒక ఆడిషన్ ట్రై చేద్దాం. ఓకే డా. సరే, సిచ్యువేషన్ నేను చెప్తా. నేను మీ క్లాస్ ముందు నుంచి నడుచుకుంటూ వెళ్తున్నాను. సో నువ్వు నా వెనక నుంచి వచ్చి ఇంకా దాని తర్వాత నుంచి నీ ఇష్టం. ఓకే. ఏ మోహన్, ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా నీ మొహం? ఇట్లా పిలిచి మరీ తిడుతున్నావు. తిట్టట్లేదు, పొగుడుతున్నాను. ఇలా కూడా పొగుడతారా? సరే ఏంటి చెప్పు. రోజు ఇలా మా క్లాస్ ముందు నుంచి ఎందుకు వెళ్తున్నావు? అంటే మా క్లాస్కి వెళ్ళాలంటే మీ క్లాస్ దాటి వెళ్ళాలి. నేను చాలా డిస్టర్బ్ అవుతున్నాను. నువ్వు డిస్టర్బ్ అయితే నేనేం చేయను. ఇది నీకు ఒక విషయం చెప్పాలి. అంటే మొన్న నేను ర్యాగింగ్ చేశాను, దాని గురించి. లేదు, నువ్వు రోజు గీతతో మాట్లాడడం నాకు నచ్చడం లేదు. గీత నాకు రోజు గీతలు గీసిచ్చింది, అందుకే మాట్లాడతాను. అయినా నేను గీతతో మాట్లాడతా, సీతతో మాట్లాడతా, నీకెందుకు? అందుకే అన్నాను మోహన్, ఎప్పుడైనా నీ మొహం అద్దంలో చూసుకున్నావా అని. ఇప్పుడు నీకేం ప్రాబ్లం నేను వాళ్ళతో మాట్లాడితే? సరే, ఇప్పుడు అర్థం ఎందుకు పద్దాక అర్థం అంటున్నావు? ఈ విషయం లేనోడా, నీకు ఇంకా అర్థం కాలేదా? ఏంటది నాకు అర్థం కాలేదు. అందుకే నీ మొహం అద్దంలో చూసుకోమని చెప్పాను. కానీ గుడ్ రా, పాపం మోహన్, నువ్వు బాగా చేసావు. అండ్ ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ బాయ్. థ్యాంక్ యూ, బాయ్. చూసారు కదా అక్షయ చేసిన పన్నీర్ ఫజీతా రైస్ ఎంత యమ్మీగా డెలిషియస్గా ఉందో. మరి లేట్ ఎందుకు, మీకు ట్రై చేసి ఎంజాయ్ చేసేయండి. ఇదండి ఇవాళ ఎపిసోడ్. వచ్చే ఎపిసోడ్లో మరొక యంగ్స్టర్తో మరో రెసిపీతో మీ ముందుంటా. అంటే కీప్ స్మైలింగ్ అండ్ బాయ్.